హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా కూడా పాస్ అయిపోయి లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకుంటూ, ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వడానికి మీ వంతు సాయం మీరు చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇక మీరు చాలా రోజులు వెయిట్ చేసి ఉన్నారు కదా. సో మొత్తానికైతే తెరపడింది. మనం అనుకున్న టైంకి అయిపోయింది అంతా కూడా. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడితే. ఇక టాపిక్లో పెడితే గ్రేస్ మార్క్స్ 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు, వాళ్ళతో పాటు ప్రీవియస్ క్యాండిడేట్స్ పాస్డ్ అవుట్స్ వాళ్ళు అప్లై చేశారు మొన్న లిస్ట్ 1కి. సో అయితే చాలామంది యాక్సెప్ట్ అవుద్దా రిజెక్ట్ అవుద్దా అని చెప్పేసి వెయిట్ చేశారు. చాలామంది కూడా యాక్సెప్ట్ చేయటం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు. సో వాటికి సంబంధించిన పీసీసీఎంఎంలు విడుదల చేయడం జరిగింది. కొంతమందికి అయితే పీసీసీఎంఎం తీసుకోకముందే ఓడీ స్టేటస్లో ఓడీ ఎలిజిబిలిటీ విత్ ఫీజు చూపిస్తూ ఉంది. అయితే పీసీసీఎంఎం మొన్నటి వరకు ఎవరికి ఇంకా కాలేజీలకు రాలేదు, ఇప్పుడు కాలేజీలకు వచ్చినాయి. చాలామంది కూడా తీసేసుకున్నారు పీసీసీఎంఎంలు. తీసుకున్న తర్వాత పీసీ నెంబర్ ఎంటర్ చేసి ఓడీకి కూడా అప్లై చేస్తున్నారు చాలామంది కూడా. ముందుగా అయితే వాళ్ళందరికీ కంగ్రాట్స్ తెలుపుతూ, సో ఇప్పుడు గ్రేస్ మార్క్స్కి అప్లై చేసి కరెక్ట్గా 52 డేస్కి వాళ్ళకైతే పీసీసీఎంఎంలు రావటం అయితే జరిగింది. పోయిన సంవత్సరం ఏదైతే పందాలో వెళ్ళిందో యూనివర్సిటీ, ఈ సంవత్సరం కూడా అదే పందాలో వెళ్ళింది. అయితే మీలో ఎంతమందికి పీసీసీఎంఎం తీసుకున్నారు? ఎస్ తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని మాత్రమే కామెంట్ చేయండి. నాట్ మోర్ దాన్ దట్. అంతకుమించి అయితే ఏం కామెంట్ చేయొద్దండి దయచేసి కూడా. సో ఇక తీసుకున్నట్టయితే నో అని ఖచ్చితంగా అయితే చేయండి. ఓడి తీసుకున్నా పీసీసీఎంఎం తీసుకున్నా, ఏదో రెండిట్లో ఏదో ఒకటి తీసుకున్నా, లేకపోతే పీసీసీఎంఎం తీసుకొని ఓడి తీసుకోకపోతే పీసీసీఎంఎంకి ఏమో ఎస్, దాని పక్కన కామా పెట్టి ఓడి తీసుకోకపోతే నో అని పెట్టండి. రెండు తీసుకున్నట్టయితే ఎస్ కామా ఎస్ పెట్టండి. రెండు తీసుకోకపోతే నో కామా నో. ఏంటంటే తీసుకోకపోయినా, మీకు రాకపోయినా, ఇంకా అప్డేట్ రాకపోయినా, ఏదైనా కానివ్వండి, నో కామా నో పెట్టండి. దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. ఓకేనా? సో మొత్తానికైతే ఇది మంచి విషయమే. చాలామంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయిపోయారు. ఇంకా ఎలిజిబిలిటీ లిస్ట్ 2 గురించి అడుగుతా ఉన్నారు. దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. కాకపోతే టైం పట్టుద్ది, ఈలోపు నేను కనుక్కుంటాను ఖచ్చితంగా అయితే. సో మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఇది ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయొచ్చు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్. ఓకేనా? మీరందరూ బాగా పైకి రావాలని చెప్పేసి కోరుకుంటూ, సో ఇక మన ఛానల్ని ఫాలో అవ్వాలని వేడుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.